అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు కూకట్పల్లి, కొండాపూర్ మరియు మణికొండలో బ్రాంచెస్ కలవు. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ చెప్తాను. సరే, ఎందుకు డెంటల్ ఇంప్లాంట్స్ అని అంటున్నాము, ఫిక్స్డ్ బ్రిడ్జెస్ అని చెప్పేసి అంటున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రౌన్స్ అని చెప్పేసి అంటున్నాము. అయితే కొంతమందికి ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, లేదంటే ఎముక లేకపోవడం వల్ల కానీ, లేదంటే నోరు తెరుచుకోకపోవడం వల్ల ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి ఉండడం వల్ల కానీ కొన్ని ప్లేసెస్లో టీత్ పెట్టడం అనేది సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చివర్లో చాలామందికి ఈ ఫస్ట్ మోలార్, సెకండ్ మోలార్ కింద పైన ఇటు ఉండవు. సో వాళ్ళు తినలేకుండా ఉంటారు, ప్లస్ డబ్బులు పెట్టుకోలేరు. సరే పోనీ డబ్బులు పెట్టుకుంటే ఇంప్లాంట్లు వేయొచ్చు అనుకుంటే నోరు తెరిచే ఛాన్స్ ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే ఏ రకమైన ట్రీట్మెంట్ కూడా చేయడానికి పాసిబిలిటీ లేని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయన్నట్టు. ఇదే విధంగా ఇప్పుడు మనకి మోలార్స్ పోయినాయి, అంటే తినే పళ్ళు లేవు, కానీ మనకు పళ్ళు కావాలి. అవి చాలా రోజులు ఉండాలి, తక్కువ ఖర్చులో అయిపోవాలి. డెంటల్ ఇంప్లాంట్స్ వాడొద్దు. ఒకవేళ వాడదామనుకున్న ఎముక లేదు, ఒకవేళ ఎముక ఉండి పెడదామనుకున్న వాళ్ళు డబ్బులు పెట్టలేని స్థితిలో ఉండినప్పుడు మనం ఒక రకమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అది ఏంటి అనంటే పర్సిషనల్ అటాచ్మెంట్స్. అంటే ఏంటి అనంటే పర్సిషనల్ అటాచ్మెంట్స్ అంటే ఏంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ 10 పళ్ళు ఉన్నాయి, ఇక్కడ 2 పళ్ళు లేవు, ఇక్కడ 2 పళ్ళు లేవు. ఈ 10 పళ్ళు ఉన్నాయి, ఇక్కడ 2 పళ్ళు లేవు, ఇక్కడ 2 పళ్ళు లేవు. అంటే తినడానికి అసలు పళ్ళే లేవు. ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ వాడొద్దు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, తర్వాత నోరు తెరుచుకోలేని వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయాలి, కానీ మంచిగా తినాలి, కానీ తక్కువ డబ్బులలో అయిపోవాలి, డెంటల్ ఇంప్లాంట్స్ వాడద్దు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం ట్రీట్మెంట్ చేస్తారు అని అంటే పర్సిషనల్ అటాచ్మెంట్స్ అనే ట్రీట్మెంట్ చేస్తారు. అది ఎలా చేస్తారు అంటే 10 పళ్ళల్లో ఫస్ట్ ప్రీమోలర్ అండ్ సెకండ్ ప్రీమోలర్ కట్ చేస్తారు. ఫస్ట్ ప్రీమోలర్ అండ్ సెకండ్ ప్రీమోలర్ కట్ చేసి తర్వాత ఇంప్రెషన్ తీసుకుంటారు. ఇంప్రెషన్ తీసుకున్న తర్వాత వాటికి 2 క్యాప్స్ వస్తాయి. ఆ క్యాప్స్తో పాటు ఎముక మీద ఒక సన్నటి ప్లేట్ వస్తుంది. ఆ ప్లేట్కి 2 అటాచ్మెంట్స్ ఉంటాయి. ఆ అటాచ్మెంట్స్కి తీసి పెట్టుకునే పళ్ళది ఒక అటాచ్మెంట్ వస్తుంది. దాన్ని కరెక్ట్గా బాల్ అండ్ సాకెట్ లాగా ఇట్లా క్లిక్ అని ఫిక్స్ చేయొచ్చు అన్నట్టు. 2 పళ్ళ మీద క్రౌన్స్ వచ్చి దానికి ఒక పెద్దటి ప్లేట్ వచ్చి ఆ ప్లేట్కి డాట్స్ వస్తాయి. ఆ డాట్స్ మనం తీసి పెట్టుకునే పళ్ళు ఉంటుంది, ఆ పళ్ళకి ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ లాకింగ్ సిస్టమ్ తోటి ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు. పెట్టుకున్నట్లయితే పేషెంట్ ఎవ్రీడే తీయాల్సిన అవసరం ఏం లేదు. ఆ తీసేదాన్ని 1 వీక్ ఒకసారి తీసి క్లీన్ చేసుకున్నా సరిపోతుంది అన్నట్టు. అండ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్, వెరీ ఎకనామికల్. కానీ అన్ని కేసెస్లో ఇవ్వరు ఇది. ఎప్పుడైతే డెంటల్ ఇంప్లాంట్స్ సెట్ కాదు, లేదంటే నోరు తెచ్చుకోవడం అయితే లేదు అని అంటే డబ్బులు పెట్టుకోలేరు, అలాంటి సిచ్యువేషన్లో పర్సిషనల్ అటాచ్మెంట్స్ అంటే ముందలున్న 2 పళ్ళని సపోర్ట్ తీసుకొని బాల్ అండ్ సాకెట్ విధానం ద్వారా 2 తీసి పెట్టుకునే పళ్ళని పెట్టడమే పర్సిషనల్ అటాచ్మెంట్ అని చెప్పేసి అంటారు. సో ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు పర్సిషనల్ అటాచ్మెంట్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. రీసెంట్గా ఒక పెద్దామె వచ్చింది, ఇంప్లాంట్స్ చేయడానికి కుదరలేదు, నోరు తెరవడానికి లేదు, కానీ పళ్ళు కావాలి అన్నప్పుడు మేము ఇదే కేసు అలాగే చేసాం. నౌ షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాము. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్.